కరెంటు తీగను ముట్టుకుంటేనే కాదు కరెంటు బిల్లును చూస్తే షాక్ కొట్టేలా ఉంది పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఆ సంస్థ సంక్రాంతి పండుగ షాక్ ఇచ్చింది. అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ పేరుతో కొత్త రకం వసూళ్లకు పూనుకుంది. కరెంటు బిల్లును చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఇదేం బాధుడంటూ ట్రాన్స్కో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో కరెంటు తీగను ముట్టుకుంటే షాక్ ఇచ్చేది, కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం గత సంవత్సరం నుండి కరెంటు తీగ ముట్టుకోకుండానే ప్రజలకు కరెంటు షాకులు వస్తున్నాయని చెప్పి ఆ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. దానికి కారణము ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లులు ఏవైతుంటున్నాయో బిల్లుల్లో వచ్చే అదనపు ఛార్జీలు. ఏసీడీ గతంలో మెయింటెనెన్స్ ఛార్జీలను తీసుకునేవారు, రకరకాలైన ఛార్జీలు తీసుకున్నారు. ఇప్పుడు ఏసీడీ అని ఏదైతే ఉంటుందో అడిషనల్ డిపాజిట్ కనెక్షన్ అనే ఈ యొక్క దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కొక్కరికి 1500 మరియు 2000, 3000, 20,000 కూడా వచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మరి దీంతో కరెంటు షాకులు వస్తున్నాయని చెప్పి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. మరి ఎలాంటి కరెంటు షాకులు వస్తున్నాయో మరి ప్రజలు ఏమనుకుంటున్నారో మనం ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతమందికి 100లో ఏసీడీ బిల్లు రాగా మరికొందరికి వేలలో బిల్లులు వచ్చాయి. ప్రతి నెల వచ్చే సాధారణ బిల్లులతో పాటు అదనపు బిల్లులు రావడంతో మొదట్లో అర్థం కాక వదిలేశారు. బిల్లులు కట్టేందుకు వెళ్లిన వినియోగదారులకు సిబ్బంది ఏసీడీ డ్యూ చెల్లించాలని చెప్పడంతో కంగుతింటున్నారు. ఇప్పుడు వచ్చిన కరెంట్ బిల్లుని చూస్తే ప్రతి నెల కరెంట్ బిల్లు కడతాము. పోయిన నెల బిల్లు కట్టేసినాము 20 తారీఖు 12వ నెల 2002లో ఎంత కట్టినాము 549 రూపాయలు కట్టేసింది కాక ఇప్పుడు 1500 రూపాయల బిల్లు వచ్చింది. ఈ తెలంగాణ గవర్నమెంట్ని తెచ్చుకున్నది ఇదే ఉద్దేశం కోసమా? బంగారు తెలంగాణ అనుకున్నాము కానీ మమ్మల్ని బాయిలేస్తాడని అనుకోలేము. కేసీఆర్ ద్వారా ఇంతగానం బిల్లు వస్తే ఈ ఇండ్లన్నీ నువ్వే తీసుకొని నెలకు గింత అని రెంట్కి ఇయ్యు మాకు. ఇప్పుడు 1500 కరెంటు బిల్లు కట్టేది ఆ 1500 ఇచ్చి కిరాయికి ఉంటాము అదే ఇంట్లో. ఇప్పుడు పిల్లల చదువులు చదివియాలా, మా పొట్టకు తెచ్చుకోవాలా, మరి మీ కరెంటు బిల్లు కట్టాలా. ప్రతి నెల కరెంటు బిల్లు కట్టకపోతే కటింగ్ పేరు పట్టుకొని రెడీ ఉంటున్నారు. నీ ప్రభుత్వ ఖజానా కాలేయింది, ఎటు దొరికితే ఎండ్లేస్తే నడుస్తుందని అమాయక ప్రజల మీద మొత్తం కరెంటు బిల్ల మీద దోసుకుంటున్నావు. ఇది తగిన గుణపడం నీకు మూల్యం చెల్లించుకుంటావు, మూల్యం చెల్లిస్తాము తప్పకుండా. భవిష్యత్తులో మాత్రము నీకు ఏమాత్రము ప్రజలందరూ తిరుగుబాటుతానే ఉన్నారు. నువ్వు ఎటు దొరికితే అటు దోసుకుంటున్నావు. ఒక్క నెలకు 1500 బిల్లు. డిసెంబర్లో వినియోగించిన విద్యుత్ బిల్లును జనవరిలో విద్యుత్ వినియోగదారులకు అందించారు. అందులో ఏసీడీ డ్యూ పేరుతో బిల్లులతో పాటు అదనపు బిల్లులు వేశారు. గత సంవత్సరం వినియోగదారుల నుంచి అభివృద్ధి ఛార్జీల పేరుతో అదనంగా వసూలు చేసిన విద్యుత్ పంపిణీ సంస్థ ఈ ఏడు ఏసీడీ పేరుతో మరో పిడుగు వేసింది. ఈ కరెంటు బిల్లు అనేది ప్రతి 2 నెలలకోసారి వస్తుండే గతంలో. ఇవాళ తెలంగాణ స్టేటు ఏర్పడ్డాక ప్రతి నెల కరెంట్ బిల్ రావడం జరుగుతుంది. ఇది ఇప్పటిదాకా మా మిత్రులు మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో సాధారణంగా ఏమీ ఒక ట్యూబ్ లైటు, ఒక ఫ్యాను, ఒక కూలర్, ఫ్రిడ్జ్ ఉంటుంది. అది అంతే. ఒక టీవీ వాడతాం, లేకుంటే లేదు. మరి ఈ 420 రూపాయలు, 1490 రూపాయలు, 1500 అంటే అడిషనల్ బిల్ అని ఇంతకుముందే మేము కూడా కట్టినాం, మా సోదరులు కూడా కట్టి ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిస్కిమ్లు ఏదైతే ఉన్నాయో కరెంటు వాళ్ళు కిలో వాట్స్ అదంతా ప్రజలకు తెలియదు. మీరు కూర్చున్న దగ్గర లెక్కలేసుకొని మేము అది ఇది అని చెప్పేసి ఎడాపెడా భారాలు వేస్తే ఇలా పేద ప్రజలు ఏం చేసుకొని బతుకుతారు? తెలంగాణ స్టేటు ట్రాన్స్కో వాళ్ళకు మేము చెప్పేది ఏంటంటే ఛార్జీలు ఎంతగానో వేస్తారు. ఇప్పుడు అడిషనల్ బిల్ ఎందుకు వేస్తారు? ఆల్రెడీ మీటరు కట్టేటప్పుడైతే మేము 3000 కట్టినాం డిపాజిట్లు, 3000 డిపాజిట్లు కట్టినాం. మరి ఆర్సీ బిల్డింగ్లు ఉంటే 2 మీటర్లు తీసుకోమని చెప్పారు. మరి అట్లా తీసుకుంటాము. కాబట్టి ఇది మీకు దయచేసి చెప్తున్నాం తెలంగాణ డిస్కంలకు, అయ్యా మీరు కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి. లేకపోతే గ్రామాలు ఏ ప్రజలకు కోపాలు వస్తే రేపు వాళ్ళ కోపాలకు మీరు తట్టుకోలేరని చెప్పేసి. అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ పేరు బిల్లులతో చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వినియోగంతో సంబంధం లేకుండా వేలలో బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారు. కొత్త రకం ఛార్జీలు ఎందుకు చెల్లించాలని వినియోగదారులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ముందుగా వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన ట్రాన్స్కో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో బిల్లులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. రెగ్యులర్గా బిల్లు కడతా
యాక్చువల్లీ ప్రతి నెల నాకు 500, 600, 700 వస్తుంది, ఖచ్చితంగా కడుతూనే ఉంటాము. అయితే పోయిన సంవత్సరం కూడా కిలోవాట్ బిల్ అని చెప్పేసి 3000 వేసారు పోయిన ఫిబ్రవరిలో, అప్పుడు కూడా కట్టిన. రెగ్యులర్ బిల్లు కడుతున్నాము. నేను యాక్చువల్ కాల్చింది 115 యూనిట్లు కాల్చిన. 115 యూనిట్లకి 417 వచ్చి ఎక్స్ట్రా ఛార్జెస్ 90 వచ్చి 20 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఒకటి వచ్చి 6 రూపాయల 90 పైసలు ఒకటి వచ్చి మొత్తం టోటల్ 535 రూపాయల బిల్లు యాక్చువల్ బిల్లు నేను కట్టాలా. అది కాకుండా 1136 ఏసీడీ బిల్ అనేసి టోటల్ 1600 చిల్లర బిల్లు కట్టమని ఇచ్చారు. మేము ఒక సామాన్య మానవులము, పని లేక మేము ఇంట్లో ఉండి నెలకు ఒక 5-6 వేల పని చేసుకుంటూ వాళ్ళం. ఈ 1500-1700 బిల్లు నీకు కట్టిన తర్వాత మేము ఎట్లా బతకాలా? నువ్వు గరీబ్ వాళ్ళకి మేలు చేయి. నేను రెగ్యులర్గా బిల్లు కట్టడంగా 1000 వేస్తే మేము ఏడికెళ్ళి కడతాం. దయచేసి దీని మీద అందరూ ప్రజలందరూ ఏకమై చర్య తీసుకోవాలని. జిల్లాలో 4,80,000 వరకు గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్లున్నాయి. వినియోగదారులు వినియోగించిన యూనిట్లతో సంబంధం లేకుండా ఏసీడీ పేరుతో వడ్డిస్తున్నారు అధికారులు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వినియోగదారైతే చాలు అన్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. గత సంవత్సరం గృహ అవసరాల వినియోగదారులకు యూనిట్కు 50 పైసలు, వ్యాపార సముదాయాలకు రూపాయి చొప్పున పెంచారు. దీంతో పాటు కస్టమర్ డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేశారు. తాజాగా సంస్థ ఏసీడీ పేరుతో మరో రకం బాదుడుతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. చూశారుగా కరెంటు బిల్లులు ఏ విధంగా మోతలు మోగుతున్నాయో. జిల్లాలో 4,80,000 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి మనకు చెప్తున్నారు. మరి ఈ 4,80,000 దీంట్లో దాదాపుగా అందరికీ కూడా ఏసీడీ అంటే అదనపు ఏదైతే ఉంటే ఏసీడీ ఛార్జీలు అనేటివి కూడా మనకు అదనపు డిపాజిట్ ఛార్జెస్ అనేటివి కూడా 1000 లోపల వస్తున్నాయని చెప్పి ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. మరి దీంతో ఈ బిల్లులతో కూడా వారందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. గతంలో 500 రూపాయలు మరియు మినిమము 1000 రూపాయల లోపు వచ్చే బిల్లులన్నీ కూడా ఇప్పుడు 3000, 4000 మరి 5000, 10,000 కూడా వస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ అనుకుంటారు. ఇప్పటికైనా ఈ యొక్క డిస్కమ్లన్నీ కూడా ఈ యొక్క ఆ బిల్లులపైన దృష్టి సారించి అదనపు బిల్లులు రాకుండా, ఎందుకంటే గతంలోనే మేము నూతన మీటర్ తీసుకునేటప్పుడు డిపాజిట్ అని తీసుకోవడం, మళ్ళీ ఇప్పుడు కొత్త డిపాజిట్ ఏంటి అని చెప్పి కూడా వారు డిస్కమ్లను ప్రజలు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరి కొంతమంది కూడా ప్రశ్నించడం జరిగింది. ఒక రకంగా నాణ్యమైన కరెంటును ఇవ్వాల్సిన ఈ యొక్క డిస్కమ్లు ఆ యొక్క మరి నాణ్యమైన కరెంటును ఒకవైపు ఇవ్వకుండానే మరొక వైపు ఏదైతే మనము ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో ట్రాన్స్ఫార్మర్లను కూడా సరైన నాణ్యమైన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని చెప్పి కూడా ప్రజలు ఆరోపణలు చేస్తారు. ఇవన్నీ కూడా అంటే డిస్కమ్లు చేసే ఏదైతే తప్పులు ఉన్నాయో తప్పులను ఎత్తి చూపడానికే ఈ యొక్క ప్రజలపైన భారాలు మోపుతున్నారని చెప్పి ఇక్కడి ఆ యొక్క నిజామాబాద్ జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ డిస్కమ్లన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలపై అదనపు భారం ఏదైతుందో ఏసీడీ భారం ఏదైతుందో భారాన్ని తగ్గించాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో తప్పకుండా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రమేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.